నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూసుకుందాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని దివిశాల పరపతి సహకార సంఘం హాల్లో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 39 మంది లబ్ధిదారులకు 39,04,524 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎదుగుదల అనేది కేవలం చదువుతోనే తప్ప డబ్బు, హోదా, పలుకుబడితో సాధ్యం కాదని మంత్రి పొన్నం తెలిపారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమాల పథకాలు ప్రవేశపెట్టిందని, సిరిసిల్లలో తయారు చేసిన చీరలను ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే ప్రతి ఇంటింటికి చీరలు చేరే విధంగా మహిళా సంఘాలు కృషి చేయాలని మంత్రి పొన్నం సూచించారు. పాఠశాలని మొదలుకుంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని రకాల సోలార్ కావచ్చు, బస్సు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాల్ని మీ ద్వారా చేయించడం జరుగుతూ ఉంది. అట్లా ఇలా మహిళలందరూ కూడా మీరు సిరిసిల్ల ఘర్షకుర్తిలా మన దగ్గర తయారు చేయడానికి డిజైన్లు కూడా మీరే ఫైనల్ చేసి ఇవాళ ఈ చీరల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఊరూర్లా అందరికీ బొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీ అందరి మీదనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణ అక్క చెల్లెలందరికీ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి. 18 సంవత్సరాలు పైబడ్డటువంటి బీపీఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో 90 సంవత్సరాలున్నా తప్పకుండా తల్లికి చీర చేరాలనేటువంటి ఆలోచనతో ఇలా 18 సంవత్సరాలు పైబడ్డ తీసుకుంటా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఊర్లలో ఇంకెవరన్నా మహిళలు సభ్యులు కానోళ్ళు ఉంటే